భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్మిక సంఘాల సమ్మె కుదగడంతో ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల పనిచేసే ఒప్పంద కార్మికుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. సమ్మెలో సింగరేణి, కాంట్రాక్టు కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పాక్షికంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్న నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యవసరంగా ప్రయాణికులు చేస్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బస్టాండ్లలో పర్యవేక్షణ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ తరఫున మరి ఇల్లందు జేకఫ్ ఓసీలో మరి జేఏసీ తరఫున ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, డీబీజీకేఎస్ యూనియన్ల ఆధ్వర్యంలో మరి సమ్మె విజయవంతం చేయడానికి మేము వచ్చాం. ఇక్కడికి కార్మికులు ఎవరిని కూడా రానికుండా వాళ్ళకి పోయే హక్కుల గురించి, వాళ్ళకు వచ్చే ప్రమాదాల గురించి అన్ని వివరించి ఇక్కడికి సమ్మెలో మీరందరూ పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని పరంగా ఎవరు కూడా రాకుండా మేము అడ్డుకట్ట వేశాం. దాంట్లో మరి ఇప్పుడు చేస్తున్న మోదీ గారి ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ఒకరి సమ్మెకు అందరూ కూడా సహకరించారు. ఇటు ఆర్టీసీ